కొద్దిసేపటి క్రితం అయితే తెలుగుదేశం పార్టీ జాతీయ అలాగే రాష్ట్ర రెండు కమిటీలను కూడా పూర్తి స్థాయిలో ప్రకటించడం అయితే జరిగింది. గతానికి భిన్నంగా ఇప్పుడు కొత్త వారిని ముఖ్యంగా యువతకు మహిళలకు పెద్దపీట వేస్తూ ముఖ్యంగా నారా లోకేష్ గారి చొరవతో ఎవరైతే పార్టీగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారో వారందరికీ కూడా పదవులు దక్కే విధంగా ప్లాన్ చేశారు. అయితే అన్నిటికీ మించి నారా లోకేష్ గారిని జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఈసారి నామినేట్ అయితే చేయడం జరిగింది. ఇది తెలుగుదేశం పార్టీలో ఒక నూతన ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పొచ్చు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నారా లోకేష్ గారు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. గతం నుంచి కూడా నారా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించాలని చెప్పి కార్యకర్తల నుంచి కొద్ది విజ్ఞప్తులు కూడా చాలా సందర్భాల్లో వచ్చాయి. సో వాటిని పరిగణనలోకి తీసుకునే రాబోయే రోజుల్లో ఇంకా దాదాపుగా 2 ఏళ్లు గడిచిపోయిన నేపథ్యంలో ఇంకా 2 ఏళ్లు పోతే ఇంకా ఎలక్షన్ హడావిడి కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో పార్టీని మరింత సన్నద్ధం చేయడానికి అలాగే కార్యకర్తల్ని నాయకుల్ని ఏకీకృతం చేసి పార్టీని ముందుకు నడపడానికి గాను నారా లోకేష్ గారిని జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటిస్తూ ఆయన పైన మరొక బృహత్తర బాధ్యతనైతే తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు గారు ఆ పార్టీ కీలక పగ్గాలన్నీ కూడా నారా లోకేష్ గారి చేతికి అయితే ఇచ్చినట్టుగా అయింది. ఇది ఒక రకంగా కార్యకర్తల్లో ఉత్సాహాన్ని ఇచ్చింది. ఎందుకంటే గతం నుంచి కూడా కార్యకర్తల డిమాండ్ ఇది. నారా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించాలి అనేది గతం నుంచి వస్తున్నటువంటి డిమాండ్. సో ఇప్పుడు చంద్రబాబు గారు ఆ బాధ్యతను నారా లోకేష్ గారికి ఇవ్వడంతో ఇప్పుడు కార్యకర్తలు అయితే హ్యాపీగా ఉన్నారు. మొత్తంగా ఆ నారా లోకేష్ గారి సమర్థతను పూర్తిగా పార్టీ అధిష్టానం కావచ్చు, సీనియర్ నేతలు కావచ్చు, లేదా యువ నేతలు కావచ్చు, అలాగే ముఖ్యంగా అన్నిటికీ మించి కార్యకర్తలు కావచ్చు, ప్రధానంగా నారా లోకేష్ గారి సమర్థత మీద అయితే ఆశలు పెట్టుకున్నారు. దానిలో భాగంగానే ఈ రోజు నారా లోకేష్ గారికి అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు, జగన్మోహన్ రెడ్డి లాంటి నియంత పాలనలోనే పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ముఖ్యంగా కార్యకర్తలను కాపాడుకుంటూ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో పార్టీ విజయ కేతనం ఎగరవేసింది అంటే అందులో నారా లోకేష్ గారి కృషి చాలా కీలకమైంది. ఒకానొక సందర్భంలో ప్రశ్నించిన ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టి వేధిస్తున్నటువంటి సమయంలో అటు కార్యకర్తలకు కావచ్చు, నాయకులకు కావచ్చు, నారా లోకేష్ గారు ఎంత అండగా ఉన్నారంటే నారా లోకేష్ గారి అండ చూసుకునే కార్యకర్తలు భయపడకుండా పోరాటం చేశారు. ఒకనొక దశలో పోరాటం చేయాలంటే భయపడే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశాడు. క్షేత్రస్థాయిలో జెండా పట్టుకుని తిరగాలంటే భయపడే పరిస్థితి. దాడులు చేస్తారేమో, పథకాలు పోతాయేమో, కేసులు పెడతారేమో, ఎటు నుంచి ఎటు వస్తుందనే ఒక భయం కార్యకర్తలు క్రియేట్ అయితే అలాంటి సమయంలో నారా లోకేష్ గారు మీ వెంట నేనున్నాను, మీ మీద చేయబడితే నా మీద చేయబడినట్టే, మీ మీద కేసు పడితే నా మీద కేసు పడినట్టేనని చెప్పి ఆయన అరెస్ట్ అయ్యి ఒక కార్యకర్త జైల్లో ఉంటే నారా లోకేష్ గారు వెళ్ళి కుటుంబాన్ని పరామర్శించి మీ అరెస్ట్ అయిన వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళీ మీకు అప్పచెప్పే బాధ్యత నాది అని చెప్పి నారా లోకేష్ గారు ఒక హామీ తీసుకున్నారు. కార్యకర్తలు అది ఎనలేని మనోధైర్యాన్ని ఇచ్చింది. ఒకవేళ నేను అరెస్ట్ అయినా నా కుటుంబానికి అండగా ఉంటారు, నా కుటుంబానికి నారా లోకేష్ అండగా ఉంటారు, పార్టీ అండగా ఉంటుందనే ఒక భరోసాను గతంలో నారా లోకేష్ గారు కల్పించారు. ఇప్పుడు ఆయనకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వటంతో కార్యకర్తలు, టీడీపీ యువనేతలు కావచ్చు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే రాబోయే రోజుల్లో నారా లోకేష్ గారిదే. సో అలాంటి నారా లోకేష్ గారికి ఇప్పుడు కీలకమైనటువంటి బాధ్యతలు ఇవ్వటం అనేది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి ఒక కీలక నిర్ణయం. పైగా కరెక్ట్ సమయంలో కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు. వాస్తవానికి ఇప్పటికే నారా లోకేష్ గారు మినిస్టర్ అయ్యి కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఆల్రెడీ ఇప్పటికే గతంలో మినిస్టర్ గా చేసిన అనుభవం కూడా ఉంది. ఇదే సమయంలో గెలిచిన తరువాత కూడా నారా లోకేష్ గారు పార్టీ కార్యక్రమాల్లో ఎంత చురుగ్గా పాల్గొంటున్నారో మనందరికీ తెలుసు. ముఖ్యంగా ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇటీవల లీడర్ని కలవటం కావచ్చు, వారితో ఆత్మీయ విందుని ఏర్పాటు చేసి వారితో మాట్లాడటం కావచ్చు, ఆయన దృష్టికి వచ్చినటువంటి సమస్యలను ఆ నాయకులతో చర్చించడం కావచ్చు, అదే సమయంలో ఎక్కడెక్కడైతే ఆ నియోజకవర్గాల్లో వీక్ గా ఉందో అక్కడ కొన్ని సూచనలు సలహాలు చేస్తూ ఆ పార్టీ యంత్రాంగం మొత్తాన్ని పరుగులు పెట్టించడం కావచ్చు, ఎవరైనా పార్టీ లైన్ దాటితే వారి మీద సివియర్ యాక్షన్ తీసుకోవడం కావచ్చు, ఇలా నారా లోకేష్ గారు ఒక వినూత్నమైనటువంటి పద్ధతిలో పార్టీని అయితే ముందుకు నడుపుతున్నారు. నారా లోకేష్ గారు ఎందుకు కార్యకర్తలకు నాయకులకు దగ్గర అయ్యారంటే ఆయన విధానం, ఆయన వర్కింగ్ స్టైల్ అనేది ఆయనకంటూ ఒక స్టైల్ ఉందంటే గతానికి భిన్నంగా గతంలో ఎవరో ఏదో చేసినట్టుగా మోస పద్ధతిలో కాకుండా నారా లోకేష్ గారు గతానికి భిన్నంగా తనకంటూ ఒక స్టైల్ క్రియేట్ చేసుకుని
ఆ నాయకుల్లోకి ప్రజల్లోకి వెళ్తున్నారు. ఒకానొక దశలో నారా లోకేష్ గారిని తిట్టిన నోళ్ళు, నారా లోకేష్ గారిని ఎగతాళిని చేసిన నోళ్లే ఈ రోజు ఆయన్ని పొగుడుతున్నాయి అంటే దట్ ఈస్ నారా లోకేష్. ఆయనలో వచ్చినటువంటి మార్పు, ఈవెన్ బాడీ షేమింగ్ దగ్గర మొదలు పెట్టారు కాబట్టి ఆయన ముందు బాడీని మార్చేశాడు. ఆ తర్వాత తెలుగు రాదన్నాడు కాబట్టి ఈ రోజు అనర్గళంగా తెలుగు మాట్లాడగలుగుతున్నారు. విలేకరులను పిలిచి ఇంకేమన్నా మీ దగ్గర ప్రశ్నలు ఉన్నాయో అడగమని చెప్పి ఆయన క్వశ్చన్ చేసే స్థాయికి ఈ రోజు నారా లోకేష్ గారు వచ్చారు అంటే, ఎవరైనా ప్రశ్నిస్తే అసెంబ్లీలో కావచ్చు, శాసన మండలిలో కావచ్చు, నారా లోకేష్ గారి అగ్రెసివ్ ఒకసారి చూడండి, ఆయన మాట్లాడిన తీరు చూడండి. ఒకానొక రోజు ఇప్పుడు నారా లోకేష్ గారిని పప్పు అని ఎక్కడా కూడా పిలవటం లేదు, ఆ పదమే పూర్తిగా మసకబారిపోయింది. ఒకానొక దశలో అత్యధికంగా ట్రోల్ అయిన వ్యక్తుల్లో నారా లోకేష్ గారు ఒకడు. బట్ ఈ రోజు ఆ పదం వాడాలంటే వైసీపీకి ధైర్యం చాలతల, వైసీపీకే ధైర్యం చాలతల. ఆ పదాన్ని సృష్టించిన వైసీపీకే ఆ పదం వాడాలంటే ధైర్యం సరిపోవట్ల. అంటే నారా లోకేష్ గారిలో వచ్చినటువంటి మార్పు ఎంతలా ఉందనడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. దీనికి సంబంధించి కొంత కీలక సమాచారం వచ్చింది. అసలు కమిటీలో ఎవరెవరు ఉన్నారు, ఎంతమందితో ఈ కమిటీ ఇచ్చారనేది ఒకసారి చూద్దాం. మొత్తంగా 29 మందితో పొలిట్ బ్యూరోని అయితే ఏర్పాటు చేశారు. ఇందులో ప్రధానంగా ఏంటంటే ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్ తో పాటు ఒక మండల అధ్యక్షుడిని ఈసారి పొలిట్ బ్యూరోలోకి ఆహ్వానించారు. గతంలో నారా లోకేష్ గారు మనం చెప్పడం జరిగింది ఏమంటే క్లస్టర్ ఇన్ఛార్జ్ కూడా పొలిట్ బ్యూరో ప్లేస్ లో కూర్చునే పరిస్థితి తీసుకొస్తామని చెప్పారు. చెప్పినట్టుగానే ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్ ని, ఒక మండల అధ్యక్షుడిని, ఇరువురిని కూడా ఇప్పుడు పొలిట్ బ్యూరో కమిటీలో పెట్టారు. 29 మందిలో పెట్టారు. అలాగే 31 మందితో ఒక జాతీయ కమిటీని ఏర్పాటు చేశారు. 185 మందితో రాష్ట్ర కమిటీని అయితే ఏర్పాటు చేశారు. జాతీయ ప్రధాన కార్యదర్శులుగా 3కు అవకాశం కల్పించారు. అందులో రామ్మోహన్ నాయుడుతో పాటు ఎంపీ బైరెడ్డి శబరితో పాటు మరొక కిలార్ రాజేష్, వీళ్ళు 3కి అయితే అవకాశం కల్పించారు. ఇక జాతీయ ఉపాధ్యక్షులుగా 18 మందికి అవకాశం కల్పించారు. జాతీయ అధికార ప్రతినిధులుగా 10 మందికి అయితే అవకాశం కల్పించారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా 7 మందికి అవకాశం కల్పించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా 16 మందికి అయితే అవకాశం కల్పించారు. అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధులుగా 14 మందికి అవకాశం కల్పించారు. రాష్ట్ర జోనల్ కోఆర్డినేటర్లుగా 10 మందికి అయితే అవకాశం కల్పించారు. ఇక రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులుగా 59 మందిని అయితే నియమించడం జరిగింది. ఇక అత్యధికంగా రాష్ట్ర కార్యదర్శులుగా 77 మందిని అయితే నియమించడం జరిగింది. దీంతో పాటు నాలెడ్జ్ కమిటీ, హెచ్ఆర్డి కమిటీల చొప్పున ఒక్కొక్కరినిగా మొత్తంగా నియమించడం అయితే జరిగింది. ఇందులో కీలకంగా యువతకు పెద్దపీట వేశారు. అలాగే సీనియర్లకు కూడా సముచిత స్థానం కల్పిస్తూనే ఆ యువతకైతే పెద్దపీట వేయడం జరిగింది. గతంలో నారా లోకేష్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ప్లేస్ ని ఇప్పుడు 3కి అయితే ఇవ్వడం జరిగింది. లోకేష్ గారిని మాత్రం వర్కింగ్ ప్రెసిడెంట్ గా అయితే ప్రకటించడం జరిగింది. మొత్తంగా నారా లోకేష్ తన పని చేత, అంటే తన పనితనంతోనే శబాష్ అనిపించుకుంటూ ఈ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను అయితే తీసుకున్నారు. వాస్తవానికి నారా లోకేష్ గారు గతంలో ఈ బాధ్యతను తీసుకోవడానికి కొద్దిగా ఆలోచించినా ఇప్పుడు కరెక్ట్ అయిన సమయం అని చెప్పి ఆయన ఆ బాధ్యతను తీసుకున్నారు. రాబోయే ఎన్నికలు రసవత్రంగా ఉంటాయంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి పార్టీని, క్యాడర్ని ఎక్కడి నుంచే సన్నద్ధం చేయాలి. దాదాపుగా 1 కోటి మంది కార్యకర్తలు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని యాక్టివ్ గా ఉంచడంతో పాటు కార్యకర్తల సమస్యలకు పెద్దపీట. నారా లోకేష్ గారు ఇటీవల జరుగుతున్నటువంటి కార్యకర్తల మీటింగుల్లో కూడా ఆయన ప్రధానంగా చెప్పేది ఏంటంటే కార్యకర్తల సమస్యల మీద ప్రధానంగా దృష్టి పెడుతున్నాం, వారి సమస్యల పరిష్కారానికి ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని కూడా సిద్ధం చేస్తామని చెప్పారు. అలాగే నాయకులు ఎవరైనా సరే గ్రామ స్థాయిలో సభలుగా నిర్వహించకపోతే, అంటే ప్రజా దర్బార్ లాంటి సభలుగా నిర్వహించకపోతే లోకేష్ గారు యాక్సెప్ట్ చేయట్లా. ఇటీవల కూడా ఒక 8 మందికో 10 మందికో నోటీసులు జారీ చేసి వివరణ అడిగారు. గత 2-3 నెలల నుంచి ఈ సమావేశాలు నిర్వహించని నేతలు ఎవరైతే ఉన్నారో వారందరికీ నోటీసులు జారీ చేస్తే వాళ్ళు 2-3 రోజుల నుంచి సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారంటే అటు ప్రజా సమస్యలతో పాటు ఇటు కార్యకర్తల సమస్యలు కూడా పట్టించుకోవాలి. చంద్రబాబు గారు మనం మాట చెప్పారు, కార్యకర్తలను పట్టించుకోని నాయకుడు మాకు గాని పార్టీకి గాని అవసరం లేదు. అంటే కార్యకర్తను విస్మరించిన ఏ ఒక్కరిని కూడా పార్టీ దగ్గర చేర్చుకోవడానికి సిద్ధంగా లేదు, వారిని పార్టీ విస్మరించడానికి కూడా సిద్ధంగా ఉంటుందని చెప్పి ఒక బలమైన సంకేతాన్ని ఇటీవల చంద్రబాబు గారు కూడా పంపడం జరిగింది. ఏది ఏమైనా మొత్తంగా నారా లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడంతో తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం, ఆల్రెడీ 1 కోటి మంది సభ్యత్వం ఉన్నటువంటి ఈ పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు వచ్చే ఎన్నికల యుద్ధానికి ఎప్పటి నుంచే ఆ సైన్యాన్ని సిద్ధం చేసే బాధ్యతనైతే ఆ నారా లోకేష్ గారికి అయితే చంద్రబాబు గారు ఇచ్చారు. ఈ బృహత్తర బాధ్యతను కరెక్ట్ సమయంలో ఆ నారా లోకేష్ గారికి అయితే ఇవ్వడం జరిగింది అనేది చాలా మంది సీనియర్లు
చెబుతున్నమాట. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీలో ఈరోజు ఒక పండగ వాతావరణం, నారా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించడంతో అటు నాయకులు కావచ్చు ఇటు కార్యకర్తలు కావచ్చు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. మొత్తంగా తెలుగుదేశం పార్టీకి రానున్న రోజులు మరింత ప్రభావవంతమైనటువంటి క్రియాశీలక శక్తిగా నారా లోకేష్ గారు ఎదుగుతారు అనటంలో ఎటువంటి సందేహం లేదు.